అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫ్యూచర్ మార్కెట్ లో వెండి ధరలు నేడు భారీగా పతనమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ఉదయం ఆల్ టైమ్ హై కి కిలోకు 2,54,174 వద్ద ప్రారంభమై కేవలం కొద్దిసేపట్లోనే 2,33,120 రూపాయలకు పడిపోయింది. అంటే ఒక గంటలోనే దాదాపు కిలోకు 21,000 వరకు తగ్గింది. ఇది 8% కంటే ఎక్కువ డౌన్ ఫాల్. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ధర ఔన్స్ కు $80 దాటిన తర్వాత 75 నుంచి $77లకు తగ్గింది. చికాగో మార్కంటైల్ ఎక్స్చేంజ్ మార్జిన్ నిబంధనలు పెంచడంతో ట్రేడర్లు పొజిషన్ అమ్ముకోవడం, లాభాల స్వీకరణ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం వంటి కారణాలు ఈ పతనానికి దారితీశాయి. ఈ తగ్గుదల తాత్కాలికమా లేక ట్రెండ్ మార్పా అన్నదానిపై నిపుణుల మధ్య చర్చ కొనసాగుతుంది. మార్కెట్ ఇంకా అస్థిరంగా ఉండే అవకాశం ఉందని ట్రేడర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఇన్ని రోజులు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి వెండి ధరలు అనుకుంటూ మరి ఈ రోజు సడన్ గా 21,000కు తగ్గిపోయింది. ఏంటి కారణాలు ఏంటంటారు? ఒక 5-6 కారణాలు ఉన్నాయి. ఇవాళ ఉదయం పాజిటివ్ లో ఓపెన్ అయింది. అంటే నిన్న మొన్న సెలవు మనకి తెల్లవారుజామున 4:30కి మార్కెట్స్ ఏవైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ అయినాయో ఆల్ టైమ్ హైక్ చేరడం జరిగింది. సిల్వర్ 82.61. మళ్ళీ ఇప్పుడు లోకి టచ్ చేస్తున్నారు. ఎందుకు టచ్ చేస్తున్నారు లోకి? ఇవాళ ఉదయం ఆల్ టైమ్ హైక్ పోయినటువంటి సిల్వర్ గానీ గోల్డ్ గానీ, అంటే గోల్డ్ $4,584, $4,580.70 గోల్డ్ ఆల్ టైమ్ హైక్, అంటే ఒక $3-4 ఆల్ టైమ్ హైకి. కాపర్ కూడా సేమ్ ఇదే కథ. ఇక మిగిలిన అన్ని కూడా ఇదే ప్రొసీజర్ అనమాట. అంటే ఏవైతే మిగిలిన అంటే గోల్డ్, సిల్వర్, కాపర్ ఏవైతే అన్ని పెరిగినాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ లోకి జరుగుతూ ఉన్నాయి. అది ఎందుకు జరిగింది ఏంటిది అనేది చూద్దాం ఇప్పుడు. ఉదాహరణకి ఫస్ట్ ఏంటిది, బాగా పెరగడం అనేది ఒకటి. టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది. ప్రాఫిట్ బుకింగ్ జరిగిందంటారు. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే సెల్లింగ్, షార్ట్ సెల్లింగ్, బయింగ్, లాంగ్ బయింగ్. ఇప్పుడు సపోజ్ ఎవరైతే తక్కువలో కొనుక్కున్నారో ఎక్కువ ధర పెరగగానే అమ్ముకుంటారు, అంటే ప్రాఫిట్ ని బుక్ చేసుకుంటారు. సపోజ్ ఈ ప్రాఫిట్ బుక్ చేసినాక మళ్ళీ కొనబుద్ధి కాదు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం కొనుక్కున్నాం పెరిగింది, ఇంకా తగ్గకపోతుందా, ఇంత హైలో ఉంటుందా అని వాళ్ళు ఏం చేస్తారు, ఈ కొన్నది అమ్మితే సెల్లింగ్ అంటాము, ప్రాఫిట్ బుకింగ్ అంటాము, షార్ట్ సెల్లింగ్ అంటారు. ఇక అంటే లేకుండా అమ్మటం. ఎప్పుడైతే లేకుండా అమ్ముతారో మార్జిన్ పే చేస్తూ ఉండాలి. ఇవి పెరిగి 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 షార్ట్ సెల్లర్స్ ఎక్కువయ్యారు, అంటే షార్ట్ సెల్లింగ్ ఎక్కువ జరిగింది. దాంతో టెక్నికల్ గా ఓవర్ బాట్ పొజిషన్స్ రావడం జరిగింది. మార్జిన్లు కూడా ఎక్స్చేంజ్ వాళ్ళు పెంచడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఎక్స్చేంజ్ లో, కమోడిటీస్ మార్కెట్ లో కానీ, ఈక్విటీ మార్కెట్ లో కానీ ధర పెరుగుతూ ఉంటే మార్జిన్లు పెంచుతూ పోతారు. ఇప్పుడు అంటే ధర పెరుగుతూ ఉండాలి, వొలటాలిటీ ఉండాలి. అంటే లోకి హైకి బాగా డిఫరెన్స్ కనుక ఉంటే అప్పుడు మార్జిన్ పెంచుతారు. ఇప్పుడు మన ఎంసెక్స్ లో మార్జిన్ పెంచడం జరిగింది. టెక్నికల్ గా ఓవర్ బాట్ రావడం జరిగింది. మెయిన్ ఈ సిఎంఈ అంటారు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ కమోడిటీస్ కి తలమానికం, అంటే అదే హెడ్, తల. అంటే అక్కడ ఏమి జరుగుతున్నా అక్కడి నుంచే మిగిలిన ఎక్స్చేంజ్లు ఫాలో అవుతాం. ఇక్కడ నుంచే మిగిలిన, అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అంతా కూడా ఆ చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ నుంచే బేస్ అన్నమాట. వీటన్నిటితోటి పొద్దున్నే గోల్డ్ ఆల్ టైమ్ హై తీసుకెళ్లి అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత ఫాల్ స్టార్ట్ అంటే ఒక్క గోల్డ్ వచ్చేటప్పటికి మనకి $4,580 ఇవాళ హైలో ఉంటే ఇప్పుడు లైవ్ లో $44.77 నడుస్తుంది. అంటే ఒక 23.80, $103. అక్టోబర్ 20 ఆల్ టైమ్ హైకి పోయినప్పుడు కూడా $100, $125, $150 లోకి హైకి తెల్లగారగానే $100, $150 పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కిందికి అంటే $45, $80, $125 పైనుంచి డౌన్ చేసేది. అంటే ఎప్పుడైనా కానీ ఒకసారి బాగా పెరిగినా దాని యొక్క జర్నీ అంటే లోకి హైకి కొన్ని $1,000 తేడా వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు సిల్వర్ ఉంది 21,000 హైలో అన్నమాట. అంటే హై నుంచి
కిందికి రావటం, ఒక్కసారికి గంటలోనే లాస్ట్ అన్నమాట. ఏది గోల్డ్ సిల్వర్ ఫాల్ అవటం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి మెయిన్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇక్కడ జరిగింది ఏమిటి, ఏదైతే మనము అంటే చర్చలు జరుగుతుంది ఇక్కడ, ఏదైతే పాజిటివ్ చర్చలు, రష్యా ఉక్రెయిన్, గాజా ఇజ్రాయెల్, రష్యా ఉక్రెయిన్ అనుకుంటా, అది మెయిన్ చర్చలకి జరుగుతుంది. ఈ చర్చలతోటి మన మార్కెట్లు కూడా అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకటి. ఇప్పుడు మీరు అన్నట్టు అది కూడా ఏమైతుంది, ఎప్పుడైతే హైలోకి వెళ్ళటం జరిగిందో, ఈ హైలోకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఒకటి, రెండోది ఇక్కడెక్కడైతే సూరద్భావ చర్చలు కనుక జరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ మన మార్కెట్లు పెరుగుతూ ఉంటే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పడిగేదైతే అవకాశం ఉంది. ఓకే అండి, ఇంకా కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే సామాన్య ప్రజలకు అందుబాటు ధరలోకి వెండి ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఓవర్ బాట్ అంటే కొనడం ఎక్కువైందో, ఇప్పుడు మెయిన్ ఎక్కడ జరుగుద్ది అంటే ఫిజికల్ మార్కెట్ లో కంటే కూడా స్పెక్యులేషన్ ఎక్కువ జరిగింది ఈ మార్కెట్ లో. ఎప్పుడైతే ఫిజికల్ గా ఈ ధరకు వచ్చినాక గోల్డ్ కొనడం బంద్ చేసారు, సిల్వర్ ఆల్రెడీ ఎవరైతే కొన్ని అంతకు ముందు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వేరే విధంగా లేరు. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏమిటి అంటే, ఏదైతే ఇప్పుడు అంటే ఇంకా తగ్గుద్దా అనే దీనికి ఎవరైతే షేర్ మార్కెట్ లో మార్జిన్ తోటి ట్రేడ్ చేస్తారో వాళ్ళందరూ వాష్అవుట్ అయిపోతారు. స్పెక్యులేషన్ లో ఎవరైతే మార్జిన్ కట్టి వాళ్ళ అన్ని కూడా కొన్నప్పుడు పెరిగింది అమ్మేశారు, మళ్ళీ షార్ట్ సెల్లర్స్ ఎవరైతే ఉందో వాళ్ళంతా మార్కెట్ కు దూరంగా ఉండిపోతారు. వాల్యూము ఆల్రెడీ తగ్గిపోయింది, ఫ్యూచర్స్ లో మార్జిన్ పెంచారు. నెక్స్ట్ మంత్ ఇప్పుడు మన డిసెంబర్ ఉంది, ఎక్స్పైరీ దగ్గరికి వచ్చింది, మళ్ళీ జనవరి ఫిబ్రవరి ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో ఆ మార్జిన్లు పెంచడం ఒక వర్షను, వాల్యూమ్ తగ్గిపోవటం ఒక వర్షను, మళ్ళీ ధర తక్కువ అవడం ఒక వర్షను. అంటే ఇప్పుడున్న ధర కంటే అప్పుడున్న ధర అంటే జనరల్ గా ఒక నెల 2 నెలల టైం ఉందంటే ఫ్యూచర్స్ లో ధర ఎక్కువ ఉండాలి, అటువంటి ధర తక్కువ ఉంది ఇది నెక్స్ట్ ఆ మంత్ ఫ్యూచర్స్ కి. అవన్నీ రీజన్లు, వీటన్నిటితోటి ఎప్పుడో ఒకసారి మళ్ళీ బాటంకి వచ్చి సపోర్ట్ తీసుకున్నప్పుడే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయాలి అనేది నా సూచన, నా అభిప్రాయం, నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.